హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఏంటండి బాబీ గారు, చేయటానికి వేరే రెసిపీ దొరకలేదా అనేగా మీ డౌట్. నేను అలాగే అనుకున్నానండి బాబా. అసలు దాంట్లో కండ లేదు, నా బొంద లేదు, ఏముంటుంది తినడానికి అని. సంతోష్ అని నా ఫ్రెండ్, ముంబైలో కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు వాడు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. కానీ నాకు నెక్ అంటే చాలా ఇష్టం మావా అన్నాడండి. ఓ అవునా అని నేను కూడా, అవును అసలు మెడ ఎంత బాగుంటది, దానికి సన్నగా ఒక గోల్డ్ చోకర్ చైన్ అలా అతుక్కొని మెరుస్తూ ఉంటే అన్నానండి. వారని నేను చెప్పేది కోడి మెడరా బాబు అన్నాడు. చిచి కోడి మెడ, అసలు దాంట్లో ఏముంటుందిరా అంటే, ఒకసారి తిని చూడు మావా అన్నాడండి. సరాసరి చికెన్ షాప్కి వెళ్ళి, ఏమండి కోడి మెడకాయలు ఇస్తారా అంటే, ఆడు మొహం ఒక మాదిరిగా పెట్టుకొని తీసుకెళ్ళండి అని ఫ్రీ ఇచ్చాడండి. అంతే. రెసిపీ చెప్పాడు మావాడు. దాన్ని నేను కొన్ని కరెక్షన్స్ తో ఇదిగోండి ఇలా చేశాను అనుకుంటాం. గానీ మెడ మా అబ్బాయికి తెలుసు దాని మజా. ఏమంటారు బాయ్స్, ఎవరైనా ఉన్నారా ఇక్కడ మెడ లవర్స్? అదేనండి కోడి మెడ. ఉంటే మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఈ మెడలాగే. తొడ లవ్ యూ గైస్. ఈ సన్నని మెడ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి. మరి టేస్ట్ నిజంగా అద్దరిపోయింది. కేజీ 80 రూపాయలు మాత్రమే. షాప్ లో ఉన్న మెడకాయలు అన్నిటిని తెచ్చేసాను. 750 గ్రామ్స్ ఉన్నాయి. వాటికి మసాలాలు చెబుతున్నాను. ఉప్పు ఒక 1.5 టీ స్పూన్ అంత వేసుకోవాలి. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. పసుపు 1/2 టీ స్పూన్. కారం మాత్రం గట్టిగా 1.5 టేబుల్ స్పూన్ అంత వేసి గజిబిజి గజాల చేసేసి ఒక అరగంట పక్కకు పెట్టేసేయండి. ఈలోపు అవి గొంతులు సవరించుకుంటాయి. ఇప్పుడు ఏదో ఒక తవా తీసుకోండి. తవా కావాల్సిందే. దాంట్లో కాస్త నూనె వేసేయండి. నూనె హీట్ ఎక్కాక ఉల్లిపాయలు మాత్రం గట్టిగా 200 గ్రామ్స్ వేసేయండి. అంటే 3 మీడియం సైజ్ ఆనియన్స్ అంతా. కట్లెట్ బండి మీద ఆడు కట్లెట్ ఎలా చేస్తాడో అలా కాస్త అటు ఇటు కిలిగేయండి. కాస్త ఎర్రబడ్డాక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంత వేసేయండి. వేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చే తెల్లటి పొగ పోయే వరకు ఫ్రై చేసి వెంటనే మెడలు వేసేయండి. నేను చెప్పేది కోడి మెడ అండి బాబు. ఉల్లిగడ్డ కోడి మెడని అన్యోన్యంగా కలిపేసేయండి. లిడ్ పెట్టకుండా చేయాల్సిన రెసిపీ ఇది. ఎందుకంటే మెడలు ఇలా ఓపెన్గా ఫ్రై అవుతేనే పంట కింద బాగా టేస్టీగా ఉంటాయి. అంతా బాగానే ఉంది. కానీ ఈ మెడకాయల కోసం చికెన్ షాప్కి వెళ్ళి ఎలానయ్యా అడగటం అనుకుంటున్నారా? ఇప్పుడు తొడ తీసుకోవడానికి, ఏమండి నాకు తొడకాయ వేయండి, తొడకాయ ఏంటి, తొడ కావాలి అని ఎలా అడుగుతారో అలాగే మెడ కావాలి అని అడగాలి. డబ్బులు ఇవ్వట్లేదేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే వద్దురా నాయనా నాకు మెడ అంటే, నేను మెడేస్తాను చూడు, నేను మెడేస్తాను చూడు అన్నాడు పాట పడతాడు. అప్పుడు మీరు వేయించుకోక తప్పదు మెడ. ఒకవేళ మీరు మరీ మొహమాటస్తులు అయితే మీరున్న సిటీలో బిగ్ బాస్కెట్ ఉంటే చూడండి, యాప్ ఓపెన్ చేసి చూస్తే అందులో దొరుకుతుంది. ఇంతకన్నా నేను మీకు హెల్ప్ చేయలేను బాబోయ్. ఇంకాసేపు అయితే బాబీ గారు కాస్త మీరు తెచ్చిపెట్టరు మేడా అని అడిగేలా ఉన్నారు. థ్యాంక్స్ అండి బాబు. అమ్మయ్యా. ఓకే, ఒక మాదిరిగా ఫ్రై అయ్యాక జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసి, ధనియాల పొడి కూడా ఒక 1 టీ స్పూన్ వేసి, బాద్షా రజవాడి గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ అంత వేస్తే, వీటికి తోడుగా మన కర్రీ మంత్రం తెలుసుగా, కర్రీవేపాకు వేస్తే ఆహా ఇక చూసుకో నా సామి రంగా. దీంట్లో ఒక 4 గ్రీన్ చిల్లీస్ ఒకవైపు ఘాటు వేసుకొని వదిలేయాలి. ఒక కొత్తిమీర కట్ట కడిగేసి దీంట్లో వేసేస్తే అప్పుడయ్యా దీనికి వస్తుంది జీవం. తెచ్చుకోండి ఇంకా ప్లేట్లు. సూపర్గా డ్రై అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఏ పప్పు చారణంలోకో నంచుకొని తింటూ ఉంటే, బంగారు కోడి మెడ చేసుకోండి హే పప్ప హే పప్ప హే పాప. హే గాయ్స్, ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అవ్వండి. పిచ్చెకిస్తా బాబీని ట్యాగ్ చేసి రెసిపీస్ పోస్ట్ చేసేయండి. రెసిపీ నచ్చకపోతే దయచేసి తిట్టుకోకండి ప్లీజ్. ఏంటయ్యా రెసిపీలు అంతంతా ఉన్నాయి నెక్కులు, బోలో బోలో నా వంట అయ్యాక చూడమ్మో పిచ్చెక్కిస్తాను టేస్టులు. దేఖో దేఖో వంటలన్నీ సూపర్ ఉన్నాయ్యో, మాకు వండి పెడితే ఆనందిస్తాము. వండి పెట్టే టైం వస్తుంది చూసుకో, గోల పెట్టి రచ్చ చెయ్యకు. హే హే సబ్స్క్రైబ్, లైక్ కామెంట్, ఫ్రెండ్స్ తో షేర్ కొట్టుకో. బంగారు కోడి మెడ ఉంటానండి. బాయ్ అండి, ఉంటాను.